తులాలగ్నం తులారాశి. ఈ యొక్క తులాలగ్నానికి కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శనీశ్వరుడు 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి విద్యాపరంగా మంచి అనుకూలత కలుగుతుంది. మరియు చదివిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చి మార్కులు బాగా సాధించగలుగుతారు. ఏదైనా చదవాలనుకున్నా కానీ అవి తొందరగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే లాభాభివృద్ధి, ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా లాభాలు చేకూరడం, అనుకోని వ్యక్తుల ద్వారా ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వేరే వారికి సహాయం చేయాలన్న ఆసక్తి, దైవికమైన కార్యక్రమాలు చేయాలన్న ఆసక్తి ఇట్లాంటివి బాగా ఎక్కువగా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి, కనబడుతున్నాయి. అలాగే సాధ్యమైనంత నుండి సంతోషంగా గడుపుతారు. అలాగే ఈ యొక్క అష్టమాధిపత్యం కూడా శుక్రుడికి రావడం వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, పలుకుబడి ఇట్లాంటివన్నీ కూడా బాగా పెంపొందుతాయి. అలాగే శారీరక ఆరోగ్యము, శారీరక దృఢత్వత, తీసుకునే నిర్ణయాలు సరైనవి అవ్వడం, అలాగే వేరే వాళ్ళు కూడా సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు దొరకడము, ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి, కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కుజులు సంచరిస్తూ ఉండడం వల్ల చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము, ల్యాండ్ లిటికేషన్ స్వల్పంగా క్రియేట్ అవ్వడం, భూముల స్థిరాస్తుల విషయాల్లో చిన్న ఇబ్బందులు, కొద్దిగా అస్పష్టత, అంటే ఏ భూమి తీసుకోవాలనేది తెలవకపోవడం, ఒకసారి 4-5 రకాల భూములు కొనాల్సి రావడం, దానిలో ఏది తీసుకోవాలో అర్థం కాకపోవడం, దానివల్ల కొద్దిగా తాత్సారం అవ్వడం, ఇట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి. అలాగే ఈ కుజుడు వృత్తి స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరమైన టెన్షన్లు, మానసిక ఒత్తిడి ఇట్లాంటివి కూడా కొద్దిగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 8వ ఇంట్లో గురువు సంచరిస్తుండడం వల్ల, అలాగే కొద్దిగా పలుకుబడి కొద్దిగా తగ్గడము, అదే మంచి చేసినా కొన్నిసార్లు చెడు అవ్వడము, అనవసరమైన ఖర్చులు మరియు కుటుంబంలో సపోర్ట్ కొద్దిగా తగ్గడము, ఇట్లాంటి పరిణామాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అలాగే వాహనాలు డ్రైవింగ్స్ విషయంలో ఆచితూచి చేయడం మంచిది, లేకుంటే వాహన గండాలకి, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు మాత్రం ప్రత్యేకంగా పాటించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ యొక్క లగ్నానికి 3వ ఇంట్లో బుధుడు సంచరిస్తూ ఉండడం వల్ల 5వ తారీఖు నుంచి భాగ్యాభివృద్ధి, నిలవధనం పెంపొందడం, కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం, సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడము మరియు అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం, ఇట్లాంటి మంగళకరమైన శుభకరమైన ఫలితాలు, పరిణామాలు ఇట్లాంటివి బాగా గోచరిస్తున్నాయి. అలాగే మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా సరైనవి తీసుకునే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా, పాస్పోర్ట్ మంజూరు అవడం, తొందరగా విదేశాలకి వెళ్ళగలగడం లాంటి మంగళకరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి, కనబడుతున్నాయి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి కూడా బాగా చేయగలిగే అవకాశాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి 6వ ఇంట్లో రాహు, 12వ ఇంట్లో కేతు సంచరిస్తూ ఉండడం వల్ల కేతు మహాదశ అయిపోయి రాహు మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా మంచిగా యోగించి లాభిస్తారు, మంగళకరమైన శుభకరమైన ఫలితాలని, పరిణామాలని కలగజేస్తారు. కాబట్టి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకోగలిగితే బాగా మంచిది, శ్రేష్టత చేకూరుతుంది. అలాగే శత్రురోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటారో వారి వల్ల మీకు మేలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు లభ్యమవుతాయి. అలాగే మీకు ఎవరైనా బకాయిలు పడ్డా ఈ సమయంలో ట్రై చేస్తే కనుక ఆ బకాయిలన్నీ కూడా వసూలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దైవికమైన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇట్లాంటి వాటిల్లో అధికంగా పాల్గొనే అవకాశం ఉంది. కొద్దిగా దూర ప్రదేశాలకి కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంది. వేరే పక్కనే రాష్ట్రాలకి, దేశాలకి తీర్థయాత్రల నిమిత్తం వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే ఈ పరమైన లాభాలు ఎక్కువగా చేకూరే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలన్నీ కూడా కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది. అంటే శత్రురోగ రుణాది పీడలు, అనవసరమైన మానసిక టెన్షన్లు, ఒత్తిడి, శారీరక ఆరోగ్యం పాడవడము, అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ స్వల్పంగా దెబ్బతినడం, అలాగే డబ్బు ఖర్చులు అధికంగా కావడం, అలాగే అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టము ఇట్లాంటివన్నీ వాటి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి, కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుని ఈ దోషాలన్నింటినీ కూడా
అధిగమించగలుగుతారు. విశేషంగా మీరు సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు, పసుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది. చిత్త, ధనిష్ట, మృగశిర, విశాఖ, పునర్వసు, పూర్వాభాద్ర నక్షత్రాల రోజున కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది. అలాగే మీ అదృష్ట సంఖ్య వచ్చి 8 అండి. ఈ 8 నెంబర్ ఎక్కువ ఉపయోగించడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. 8 టోటల్స్ బాగా వాడడం మంచిది. అలాగే మీరు తులా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని మధ్య వేలుకు ధరించడం, అలాగే విశేషంగా మీరు పార్వతీ అమ్మవారిని ఆరాధించడము, లేకుంటే దుర్గాదేవిని ఆరాధించడం, అలాగే నిమ్మడిప్పలతో మీరు దీపారాధన చేసుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల మీకు శ్రేష్టత చేకూరుతుంది. దోషాలన్నీ కూడా హరించబడతాయి. అలాగే సాధ్యమైనంత వరకు గోసేవ, అలాగే గోవులకి ఏమైనా గ్రాసం తినిపిస్తూ ఉండడము, లేకపోతే గోశాలకి ఎంతో కొంత మనకు తోచినంత విరాళంగా సమర్పించడం వల్ల ఈ దోషాలన్నీ హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. శుభం. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ ముందైపోయి రాహు మహాదశ మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం, సభలలో అనర్గళంగా ప్రసంగించగలగడం, 10 మందిని మెప్పించి ఒప్పించగలగడము, సోదరి వర్గీయుల తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతిభకి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చివరిదాకా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు. మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా మీకు రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ఆయన మారుతీరులో తడబడ్డం, సోదరి వర్గీయుల మధ్య విభేదాలు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మారుతీరు మాట వల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి, గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అనుకోని విధంగా కొన్ని అదృష్టాలు, అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ పరమైన జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాటించినట్లయితే ఈ సమస్యలన్నింటిని గురించి కూడా అధిగమించగలుగుతారు. అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం, శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణ, అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది. అలాగే ప్రదక్షిణలు చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా. అలాగే ఓం శరవణ భవాయ నమః మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది. అలాగే కుదిరినంత గోసేవ, బ్రాహ్మణ సేవ, మీకు శక్తి స్తోమత ఉంటే కనుక శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది, మేలు చేకూరుతుంది. శుభం.